ఒక మామూలు సూప్ ఒకేసారి కడుపు నింపే భోజనంగా, మళ్ళీ ఒంట్లో నలతగా ఉన్నప్పుడు మందులాగా ఎలా పనిచేస్తుంది? అసలిది సాధ్యమేనా? సాధ్యమే. ఈరోజు మనం రసం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అద్భుతమైన సౌత్ ఇండియన్ డిష్ వెనుకున్న సీక్రెట్స్ ఏంటో చూద్దాం. అవును, సౌత్ ఇండియన్ మీల్స్లో రసానికుండే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. నిజానికి లక్షల మందికి ఇది రోజువారీ ఆహారంలో ఒక భాగం. అంటే ఇది కేవలం ఒక వంటకం కాదు, అదొక అనుభవం, ఒక ట్రెడిషన్, తరతరాలుగా వస్తున్న మన వారసత్వం అన్నమాట. అదే సమయంలో దీనికి మరోవైపు కూడా ఉంది. జలుబు చేసినా, కడుపులో కాస్త గడబడగా ఉన్నా వెంటనే గుర్తొచ్చేది రసం. అంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యమన్నట్టు. భలే ఆసక్తిగా ఉంది కదా? అసలు ఒకే ఒక్క సూప్కి ఈ రెండు క్వాలిటీస్ ఎలా వచ్చాయి? అటు కంఫర్ట్ ఫుడ్గా, ఇటు మెడిసిన్గా ఎలా పనిచేస్తుంది? ఈ విశ్లేషణలో రసం ఎందుకంత స్పెషలో, ఆ రహస్యాలేంటో మనం లోతుగా చూద్దాం. సరే, ముందుగా అసలు విషయంలోకి వెళ్దాం. అసలు రసం అంటే ఏంటి? దేనివల్ల దానికి అంత ప్రత్యేకత వచ్చింది? బేసిక్గా చెప్పాలంటే రసం అనేది ఒక సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ సూప్. దీనిలో ముఖ్యంగా చింతపండు, టమాటాలు, కొన్ని వేడినిచ్చే మసాలాలు, ఇంకా మంచి సువాసన వచ్చే మూలికలు వాడతారు. ఆ చింతపండు పులుపు, టమాటా రుచి, ఆ ఘాటైన మసాలాల కలయకే రసానిచే ఆ ప్రత్యేకమైన టేస్టునిస్తుందన్నాడ. ఆసక్తికరమైన విషయమేంటంటే దాని పేరులోనే అసలు సీక్రెట్ ఉంది. అవును, తమిళం, తెలుగు రెండు భాషల్లోనూ రసమంటే జ్యూస్ లేదా సారం అని అర్థం. అంటే అందులో వాడిన పదార్థాల సారాన్ని పిండి తీసిన జ్యూస్ అనమాట. ఇక దీని హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి. ఇందులో వాడే జీలకర్ర, మెంతులు, మిరియాలు లాంటివి డైజెషన్కు బాగా హెల్ప్ చేస్తాయి. ఇమ్యూనిటీని పెంచడంలో కూడా సహాయపడతాయి. అంతేకాదు, ఇది బాడీని న్యాచురల్గా డీటాక్స్ చేస్తుంది. కడుపుకు చాలా హాయిగా, సూదింగా అనిపిస్తుంది. సరే, దాని హెల్త్ బెనిఫిట్స్ పక్కన పెడితే మరి ఆ రుచి సంగతేంటి? రసంలో ఆ టేస్ట్ ఎలా వస్తుంది? అదొక బ్యాలెన్సింగ్ యాక్ట్, నిజంగా ఒక ఆర్ట్ లాంటిది. ఒక పర్ఫెక్ట్ రసం టేస్ట్ వెనక ఉన్న అసలు సీక్రెట్ 3 రుచుల సరైన బ్యాలెన్స్. అవే పులుపు, తీపి, ఇంకా ఘాటు. ఈ 3 కరెక్ట్ పాళ్లలో కలిసినప్పుడే ఆ అద్భుతమైన రుచి వస్తుంది. ఇక్కడ చూడండి ఈ 3 మూలస్తంభాలేంటో. పులుపు కోసం చింతపండు, టమాటాలు, తీపి కోసం కొద్దిగా బెల్లం, ఇక ఘాటు కోసం నల్ల మిరియాలు, ఎండుమిర్చి. ఈ 3 కలిసి చేసే మ్యాజిక్కే రసం. మరి ఇంత మంచి రుచిని మన ఇంట్లో, మన వంటగదిలో ఎలా తయారు చేసుకోవాలి? ఆ ప్రాసెస్ని మనం చాలా సింపుల్గా 3 స్టెప్స్లో చూద్దాం. ఓకే, ఆ 3 స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ మసాలాలు రెడీ చేసుకోవడం, సెకండ్ టమాటాలతో బేస్ తయారు చేయడం, ఫైనల్గా అన్నింటినీ కలిపి పర్ఫెక్ట్గా మరగపెట్టడం. చాలా సింపుల్ కదా? మొదటి స్టెప్ మసాలాలు. మెంతులు, జీలకర్ర, మిరియాలు, వీటన్నింటినీ నూనె లేకుండా డ్రై రోస్ట్ చేయాలి. మంచి సువాసన వచ్చే వరకు వేస్తే చాలు. ఆ వాసనకే సగం ఆకలి వేస్తుంది. ఇక రెండవ స్టెప్ బేస్ తయారు చేయడం. టమాటాల్లో కొంచెం పసుపు వేసి అవి పూర్తిగా మెత్తగా, గుజ్జుగుజ్జుగా అయ్యే వరకు ఉడికించాలి. ఈ టమాటా బేసే రసానికి ఆ సహజమైన పులుపు, తీపి రుచిని ఇస్తుంది. ఫైనల్ స్టెప్ సిమ్మరింగ్. ఇప్పుడు ఆ టమాటా బేస్లో నీళ్లు, చింతపండు రసం, ఇంకా కొద్దిగా బెల్లం వేసి చిన్న మంటమీద నెమ్మదిగా మరగనివ్వాలి. ఈ టైంలోనే అన్ని రుచులు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆ పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. అయితే ఆగండి, ఇంకా అయిపోలేదు. రసాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఒక ఫైనల్ టచ్ ఉంది. అదే మన పోపు లేదా తాలింపు. ఇది లేకుండా రసం అసంపూర్ణం. పోపు అంటే ఏంటంటే వేడి నూనె లేదా నెయ్యిలో కొన్ని మసాలా దినుసుల్ని కాసేపు వేయించి దాన్ని ఫైనల్గా రసంలో కలపడం. ఇది జస్ట్ గార్నిష్ కాదు, ఇది రసానికి అదనపు ఫ్లేవర్, ఎరోమా, ఇంకా టెక్స్చర్నిచ్చే ఒక పవర్ఫుల్ టెక్నిక్. సాధారణంగా పోపుల ఏమేస్తారంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరేపాకు, కొంచెం ఇంగువ, ఇంకా దంచిన వెల్లుల్లి. ఇవన్నీ వేడి నూనెలో చిటపటలాడుతుంటే వచ్చే సౌండ్, ఆ వాసన, అబ్బా, అదొక అద్భుతమైన అనుభూతి. ఆ ఘుమఘుమలాడే పోపుని రసంలో కలిపితే మన పర్ఫెక్ట్ రసం రెడీ. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే రసం
కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. భోజనంలో ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సంప్రదాయబద్ధంగా అయితే వేడివేడి అన్నంలో రసం పోసుకుని పక్కనేదైనా వేపుడుతో తింటారు. ఇది మెయిన్ కోర్స్గా. కానీ మరో పద్ధతి కూడా ఉంది, స్టార్టర్గా. అంటే ఒక కప్పులో వేడివేడిగా సూప్లాగా కూడా తాగొచ్చు. ముఖ్యంగా చలికాలంలో ఇలా తాగితే ఆ ఫీలింగే వేరు, చాలా కంఫర్టింగ్గా ఉంటుంది. ఆ టేస్ట్ బ్యాలెన్స్ గురించే మానస్వి అనే ఒకరు ఏమంటున్నారో చూడండి. రసం కోసం నేను ఎప్పుడూ ఈ రెసిపీని ఫాలో అవుతాను. ఇందులో ఉండే తీపి, పులుపు, కారం యొక్క బ్యాలెన్స్ దీన్ని మిగతా రెసిపీల కంటే చాలా ప్రత్యేకంగా నిలబెడుతుంది అని రాశారు. చూసారా, ఆ బ్యాలెన్సే ఇక్కడ మ్యాజిక్. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఈ వంటకం ఎంత సున్నితమైనదో చూడండి. చిన్న చిన్న మార్పులు చేసి, అంటే మిరపకాయలు తీసేసి దీన్ని చిన్నపిల్లలకు, పసిపిల్లలకు కూడా పెట్టొచ్చు. వాళ్లకిది పోషకాహారమే కాదు, సులభంగా జీర్ణమయ్యే మంచి ఆహారం కూడా. అందుకే అంటారు, రసం కేవలం ఫుడ్ కాదు, అదొక మెడిసిన్ అని. మొత్తం మీద రసం మనకు ఏం నేర్పుతోంది? ఈ కాంప్లెక్స్ ప్రపంచంలో కొన్నిసార్లు చాలా సింపుల్గా ఉండే విషయాలే మనకు ఎక్కువ సాంత్వనను, ఎక్కువ శక్తిని ఇస్తాయేమో. బహుశా ఆ సింప్లిసిటీలోనే అసలైన బలం దాగి ఉందేమో కదా. ఒక మామూలు సూప్ గిన్నెలో మనం కనుక్కునేది అదేనేమో.